ఎస్ యాదగిరి గారు చెప్పండి. ఎస్ మరి ఇదంతా చూసుకుంటే కనుక ఏదైతే కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పటికే బీఆర్ఎస్ పూర్తిగా నష్టపోయింది. బీఆర్ఎస్ పార్టీ పరువు పోయింది. మరి ఇప్పటికే మరోపక్క బీఆర్ఎస్ పార్టీలోనే సొంత నేతలకే పట్టం లేదు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్పెషల్గా జాగృతి నుంచి ఒక లీడ్ తీసుకొని జాగృతి పరంగానే కవిత ముందుకు వెళ్తున్నారు. ఇలా అనేక సందర్భాల్లో కవిత తన కార్యకలాపాలు సొంతంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటూ కూడా ఇలా చాలా అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? కవిత గారి గురించి ఏదైనా సమస్య ఉంటే మా అధినేత కేసీఆర్ గారు దాని మీద స్పందిస్తారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ ఎక్కడ కూడా ఏ విధమైన స్పందన లేకపోతే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ రోజు కొత్తగా జాగృతి పుట్టుక రాలేదు. గతంలో ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పటి నుంచి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ద్వారానే జాగృతి ఏర్పాటు చేసి కేసీఆర్ గారికి తెలుసు. ఆ రోజు ఇప్పుడు చెప్పింది ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం గురించి కొట్లాడింది. అరే బీసీ రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో కూడా బీసీ బిల్లు కోసం శాసన మండలిలో మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు శాసనసభలో. ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, జాగృతి అనేది ఒక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తున్నానని కవిత గారు ఎక్కడైనా ప్రకటించిరా? పోనీ మా బీఆర్ఎస్ పార్టీ అధినేత గాని ఇంకా ఎవరైనా సీనియర్ నాయకులు గాని బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు లేదు అని చెప్పి ఎవరైనా చెప్పిరా? కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ పార్టీలు, రెండు రాజకీయ జాతీయ పార్టీలు కేవలం ఒక అభాండం వేస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వారిని నమ్మే పరిస్థితిలో లేరు జనాలు. వెంకట్ నాయక్ గారు చెప్తున్నారు, నేను ఒక ఎస్టీ బిడ్డను, నేను ఒక నిరుద్యోగిని, నాకు ఉద్యోగాలు లేవు అని చెప్పి. ఈ రోజు అసలు లెక్క ప్రకారం మరి చదువుకున్న విద్యార్థే కదా, ఒక క్యాంపస్ స్టూడెంట్ కదా. నిజానికి ఎన్ని ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది? నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పేసి ప్రకటన చేసుకున్న ఈ ముఖ్యమంత్రి గారి మాట్లాడుతున్నాడు కదా, ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నాడు కదా సోదరుడు. మరి నిజంగా ఇచ్చింది మరి 60,000 ఉద్యోగాలు. ఒక్క మాట అడుగుతా మేడం, నేను ఏమంటున్నా, ఇప్పుడు మెట్రో ప్రారంభించింది మీరే కదా యాదగిరి గారు? మెట్రో ప్రారంభించింది మీరే కదా, కానీ శంకుస్థాపన చేసింది అయితే మీరు కాదు కదా. మరి ఆ రోజు మెట్రో ప్రారంభించినప్పుడు చెప్పినా మీరు ఈ మెట్రోకి మాకేం సంబంధం లేదు, ఓన్లీ రిబ్బన్ కట్ చేయడానికి మేము వచ్చినామని మీరు చెప్పినా? చెప్పలేదు కదా. మెట్రో మేము ప్రారంభిస్తున్నాం. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ప్రకటించారు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని అంటే మీరు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఎక్కడ ఎగ్జామ్ పెట్టిర్రు, దానికి అది చెప్పండి. మీరు చదువుకున్న విద్యార్థిగా చెప్పండి. మెట్రోకు దీనికి కంపారిజన్ చేయకండి. మీరు ఒకవేళ ఎలక్షన్ కంటే ముందు మీరు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని ప్రకటించారు కదా, మరి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ కలిపి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారా? మరి దానికి సమాధానం చెప్పండి. 100 రోజుల్లో 6 గ్యారెంటీ, ఒక్క నిమిషం విను తర్వాత చెప్పను. ప్రకటించారు కదా. 100 రోజులు అంటే మీ ప్రభుత్వం నడిచేది 5 సంవత్సరాలు నడిచేది కదా. మరి 5 సంవత్సరాల కంటే ముందు నుంచి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరచరా? చివరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరచరా? మీరు ఇప్పటిదాకా నువ్వు చదువుకున్న విద్యార్థివి కదా, కేవలం రాజకీయం కోసం మాట్లాడండి, నిజాలు మాట్లాడు వెంకట్ గారు. మీరు ఎందుకంటే మీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది, మీరు మంచిగా నిరుద్యోగి అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏదో తొత్తుగా మారినంత మాత్రం నిజాలను దాచిపెట్టకండి. ఇప్పుడు విద్యార్థివి లగచర్లలో ఏం జరిగింది? సొంత కొడంగల్ నియోజకవర్గం సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్టీలను అర్ధరాత్రి జైల్లో పెడితే నువ్వు ఒకవేళ వెంకటరెడ్డి గారు ప్రకటించినావు సోదరా చెప్పు. అదే విధంగా విద్యార్థులు అని చెప్తున్నావు. యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టినప్పుడు మరి ఎందుకు నువ్వు విద్యార్థి వెంకట్ నాయక్ గారు ఆగాలి. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ ఒక్కసారి నా మాట విను. నీకు 2 మాటలు నువ్వు నాకు చెప్పినావు. నేను ఒక ఎస్టీ బిడ్డని అని చెప్పినావు, ఒక విద్యార్థి నాయకుడిని అని చెప్పినావు, ఒక కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నా, ఒక ఎస్టీ బిడ్డగా యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనకి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం. ఇబ్బంది జరిగినప్పుడు సుప్రీంకోర్టు దాకా ఆ మహిళలను, ఆ ఎస్టీ గిరిజన బిడ్డలను తీసుకుపోయే సుప్రీంకోర్టులో
గెలిచింది ఎవరు, ఏ పార్టీ మద్దతు ఇచ్చింది? మరి మీ పార్టీలో ఉన్న గిరిజన నాయకులు ఎందుకు స్పందించలేదు? అక్కడ నువ్వు ఒక ఎస్టీ బిడ్డగా ఒక అవకాశం, విద్యార్థి నాయకుడిగా చెప్తే మరి యూనివర్సిటీ భూములను 500 ఎకరాలను తాకట్టు పెట్టినప్పుడు దాని గురించి ఒక విద్యార్థి ఎందుకు స్పందించలేకపోతున్నావు? చిక్కలను అంత రోడ్లపై యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. యాదగిరి గారు యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, యాదగిరి గారు ఒక్క నిమిషం, యాదగిరి గారు ఒక్క నిమిషం, వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, ఒక్క నిమిషం.